ప్రేమించిన తండ్రి, నీ విలువైన మాటలు వినాలని మీ దగ్గరికి వచ్చావు నాయన. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. మీ పాదాల దగ్గర కూర్చున్నాం తండ్రి. మాకు శ్రేష్టమైన ప్రతి ఈవిని మీ మహిమైశ్వర్లోంచి ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం దయచేయండి. ఆత్మల రక్షకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మనుషులు దూరం అయిపోయారండి. ఎలా దూరం అయిపోయారు అంటే, దేవునికి విరోధముగా ఒక పని చేసే దురాత్మ సమూహాల వలన దేవుని పిల్లలైన మనుషులు దేవునికి ఏమైపోయారండి? దూరం అయిపోతున్నారు. ఇప్పటికీ దూరం అయిపోతున్నారు. కన్న తండ్రి ఎప్పుడు కూడా సమీపంగా ఉండి, కన్న తండ్రి నా పిల్లలారా నా పిల్లలారా అని ఆయన పిలుస్తూ ఉన్న ఆయన పిలుపుని అంగీకరించకుండా మనుషులు ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎవరో మాట వింటున్నారు కానీ జీవితాన్ని ఇచ్చిన, ఈ భూమి మీద పుట్టించిన, ఇంత మహా నిర్మాణాన్ని దయచేసిన దేవుని మాట మనుషులు వినకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారండి. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుని కోసం ఎవరూ ఆలోచిస్తలేదు. ఉదాహరణకి నేను ఒక 100 మందిని నేను కన్నాను అనుకోండి, 100 మందిని కన్నాను అనుకో, ఆ 100 మంది కూడా నన్ను విడిచిపెట్టి దూరం అయిపోయారు అనుకోండి, నేనేమనుకుంటాను? 100 మంది కూడా నన్ను పట్టించుకోకుండా, నన్ను నా మాట వినకుండా, వాళ్ళకి ఏం కావాలితే అది నేను చేసినప్పుడు, గొప్పగా వారిని చేసినప్పుడు, ఒకరిని డాక్టర్గా, యాక్టర్గా, భూమి మీద గొప్ప వ్యక్తులుగా ఈ 100 మందిని నేను తీర్చిదిద్దిన తర్వాత ఆ 100 మంది నా పిల్లలు కూడా నాకు దూరంగా వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు నేనేమని ఆలోచించుకుంటానంటే, ఒక మానవ మాతృడిగా, ఇదిగో ఏ ప్రసాద్ లాంటోనో ఏం చేయాలనుకుంటాను? దత్తం చేసుకోవాలనుకుంటాను. దత్తుడు అంటారు. ఏ ప్రసాద్ లాంటోనో దత్తం చేసుకోవాలి. ఎందుకంటే నేను కూర్చోలేనప్పుడు, లేవలేనప్పుడు, నేను తెచ్చుకుని తినలేనప్పుడు అతను నాకు తినిపించటానికి ఈ 100 మంది కూడా నేను ఎన్నో ఉపకారాలు చేశాను, కానీ ఎవరు కూడా నన్ను ఏం చేయట్లేదు, పట్టించుకుంటలేదని ఒకడిని దత్తుడిని చేసుకోవాలని. అందుకే చాలామంది అంటూ ఉంటారు దత్తుడు అంటారు. దత్తుడు అంటే నా చిన్నప్పుడు తెలిసేది కదండి. దత్తుడు అంటే దత్తం చేసుకున్నాడు. ఆయనకి పిల్లలు లేక కాదు, కానీ పిల్లలు ఉన్నారు. కానీ పిల్లలు ఎవరి మాట విన్నారు? యోబు గారు చెప్పిన మాటల్లో అదే. ఎవరి మాట విన్నారు? శత్రువు మాట విన్నాడు, దుష్టుడి మాట విన్నారు. అందుకు ఇప్పుడు ఏం చేయవలసి వచ్చిందంటే, ఒక జనాంగాన్ని, ఒక విధానంలో ఇశ్రాయేలీల్ని ఒకరిని దత్తం చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఆలోచించేద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఇశ్రాయేలీలు ఒక జనాంగాన్ని, అంటే భూమి మీద పుట్టుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు పుట్టినప్పటికీ వాళ్ళు దేవునికి విరోధంగా మారిపోయారు. మనుషులందరూ శత్రువు మాట విని, ఆజ్ఞ అతిక్రమించి, పాపంలో పడిపోయి, ఇప్పుడు ఏం చేయవలసి వచ్చిందంటే, ఎవరు వింటలేదు, ఆయన మాట వింటలేదు. ఇప్పుడు ఒక జనాంగాన్ని ఆయనకి ఎలా చేసుకుంటున్నాడు? ఆయన దత్తపుత్రులుగా చేసుకుంటున్నాడు ఒక జనాంగాన్ని. ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని దత్తపుత్రులుగా చేసుకుంటానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు ఇశ్రాయేలీలు
మహిమయు నిబంధనను ధర్మశాస్త్ర ప్రధానమును. ఏమండి, ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నాడండి దేవుడు? ఇశ్రాయేలీయులకి ఇస్తున్నాడు. దత్తపుత్రులుగా చేసుకుంటున్నాడు. అంటే భూమి మీద పుట్టుకొచ్చిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కదా? దేవుని పిల్లలేనా? దేవుని పిల్లలే. కానీ దేవుని పిల్లలు, మేము దేవునికి పుట్టినవారు అని అనుకోకుండా వాళ్ళు ఏమైపోయారంటే దేవునికి విరోధులుగా అయిపోయారు, దుర్బీజులుగా అయిపోయారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేశాడు? ఆయన దత్తం చేసుకున్నాడు. ఎవరి ద్వారా చేసుకున్నాడంటే అబ్రహాము ద్వారా చేసుకున్నాడు. అబ్రహాము, నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదింతాను, నీ వంశాన్ని నేను ఆశీర్వదింతాను అన్నాడు. ఆశీర్వదింతానని అబ్రహాముని కోరుకున్న అబ్రహాములోంచి కూడా ఇంకో తెగ వచ్చేలాగా దుష్టుడు చేశాడు. ఆ తెగ ఎవరు? శారా, ఆగర సంతానం. ఆగర్ నుంచి వచ్చిన దాషి నుంచి ఇస్మాయిల్ వచ్చేసారు. నిజంగా హీరో రాకుండానే, వాగ్దాన పుత్రుడు రాకుండానే ఎవరు వచ్చేసారు భూమి మీదకి? ఇలను వచ్చేసాడు. బాగా ఆలోచించాలి, చరిత్ర అన్నమాట ఇది. ఎలా ఏం చేశారంటే ఆజ్ఞ అతిక్రమించారు. అప్పుడు కూడా ఆ దంపతులు కూడా ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించడం అంటే ఏ ఆజ్ఞ అతిక్రమించారంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది. ఈ పానుపు మీద నేనేం చేస్తాను? ఒక జనాంగాన్ని నేను నీ గర్భం నుండి నేను తీసుకుంటాను అబ్రహాము అని ఆశీర్వదింతే, ఆ రాకముందే రాంగ్ డైరెక్షన్లో అబ్రహాము గారి భార్య శారా రాంగ్ డైరెక్షన్లో ఎవరు వచ్చేసారు? చాలా భయంకరమైన పరిస్థితి అండి. కనుక ఈ పరిస్థితి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దేవుని మాట ఎవరు వింటలేదు? మనుషులు వింటలేదు. ఇప్పుడు దైవ విరోధులుగా మారిపోయారు. తండ్రి ఒక్కడే, తల్లిలు ఇద్దరు. ఒకడు వాగ్దాన పుత్రుడైతే మరొకడు ఎవరు వచ్చేసారు? వాగ్దానం లేకుండా దుష్టుడు మాట విని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయిన పుత్రుడు దుర్బీజుడు వచ్చేసాడు. దుర్బీజుడు వచ్చేయగానే పరిస్థితులు చూడండి ఎంత తారుమారుగా ఉన్నాయో. రావటానికి కారణం ఎవరు? ఇక్కడ మళ్ళీ ఆలోచించాలి మనం. రావటానికి కారణం దెయ్యం ఏమన్నా చేసిందా? దుష్టుడు ఏమన్నా చేశాడా? నో. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. అంటే ఈ సంతానం రావటానికి కూడా కారణం ఎవరు? దేవుడే. దేవుడు లేకుండా ఈ భూమి మీద ఎవరో కూడా బ్రతికి బట్టకట్టరు ప్రియమైన దేవుని వర్లారా. కానీ దేవుని వల్ల మనం పుట్టామన్న సంగతి తెలియలేకపోవటం బట్టే ఈరోజు సమాజం అంతా ఇలాగా అయిపోతుంది. కనుక మనం ఆలోచన చేయాలి, నేను ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఎవరు అని మనం తెలుసుకోవాలి అంటే దేవుడు అని తెలుసుకోవాలి. నువ్వు ఈ భూమి మీదకి ఎలా పుట్టావన్న సంగతి కాదు, కానీ అసలు ఈ భూమి మీద పుట్టడానికి, అసలు ఈ భూమి మీదకి రావటానికి కారణం ఏంటంటే ఎవరని మనం ఎన్నుకోవాలండి? దేవుడు. పరలోకమందున్న మా తండ్రి అని యేసుక్రీస్తు వారు చెప్పారంటే ఆ మాటకు మనం ఏం చేయాలి? శిరస్సు వంచాలి ప్రియమైన దేవుని వారలారా. పరలోకమందున్న మా తండ్రి ఏంటి? పరలోకమందు ఏంటి? మా తండ్రి ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. మా తండ్రి పుల్లయ్య గారు, అడ్డాల పుల్లయ్య గారు అనకూడదు నేను. అర్థమవుతుందండి? అంటే పుల్లయ్య గారికి, అడ్డాల సత్తమ్మ గారికి నన్ను పుట్టించిన వాడు ఎవరంటే పరలోకమందున్న మా తండ్రి. అంటే ఆత్మలకి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఎవరి నుంచి వచ్చామండి? మనం దేవుని నుండి వచ్చాం. మా అమ్మ వద్దనుకుంది, మా నాన్నకి తెలియదు, ఈ శాస్త్రానికి కూడా తెలియదు. కానీ ఎవరు కావాలనుకున్నారు? మిమ్మల్ని ఎవరు కావాలనుకున్నారు? దేవుడు కావాలనుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరికి న్యాయం చేయాలి?
దేవునికి న్యాయం చేయాలి. ఆదికాండం 17 అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 17 అధ్యాయము 7వ వచనం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములకును నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా ఏం చేస్తున్నానన్నాడు? నిత్య నిబంధన చేసుకుంటున్నాను. ఎవరితో చేసుకుంటున్నాడు ఈ నిబంధన? మనుషులతో చేసుకుంటున్నాడా లేదా? నిత్య నిబంధన దత్తం చేసుకుంటున్నాడు అన్నమాట. నిత్య నిబంధన. ఎంతోమంది ఉన్నారు కానీ నిబంధన చేసుకుంటున్నాడు అంటే దత్తం చేసుకుంటున్నాడు అనమాట. దత్తం చేసుకున్నప్పుడు ఒట్నే ఇచ్చారండి. ఏం చేయాలి? తనకున్న ఆస్తులు తనకున్నదంతా కూడా నా తర్వాత ఎవరికి రావాలని ఇస్తారు? ముందే అన్ని కాగితాలు కూడా రాయం చేసుకుని దత్తం ఇస్తారండి. నిబంధన దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? నిత్య నిబంధన చేస్తున్నాడు ఇశ్రాయేలుతో. నిబంధన ఎందుకంటే నిబంధన ఎందుకు చేస్తున్నాడంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి అందరూ కూడా ఏమైపోయారు? దేవుని విడిచిపెట్టి దుర్బీజులుగా బ్రతుకుతున్నారు. గనుక దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఎలా కూర్చోమంటే కూర్చుని లేవమంటే లేచి దేవునికి న్యాయం చేసే ఒక జనాంగంగా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏం చేశాడు? దత్తం చేసుకున్నాడు. అదవుతుందండి మీకు? ఆయనకు లోబడే విధానంగా ఏం చేశాడు? వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం ఈరోజు మనల్ని ఎలాగా ఇచ్చేసాడు ఆలోచించేద్దాం. బాగా ఆలోచించేయాలండి వాక్యాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. బాగా ఆలోచించాలి. కాలము ఏమైందంటండి? పరిపూర్ణమైనప్పుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. చదవండి. ఆయన స్త్రీయందు పుట్టి ఆయన ఎలా పుట్టాడంటండి? ఆయన స్త్రీయందు పుట్టి మనకి ఎలా వచ్చింది ఒక విలువైన జీవితం అంటే యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులుగా కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయను. అంటే లోబడ్డాడనమాట. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రంలో ఏముందో దాన్ని జరిగించటానికి నెరవేర్చటానికి ధర్మశాస్త్రానికి ఆయన ఏమైపోయాడు? లోబడిపోయాడు. ఎవరి కోసం లోబడ్డాడు ఆయన? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. నీ కోసం, నా కోసం, మన కోసం. మనల్ని ఎలా చేయటానికి? దత్తపుత్రులుగా చెయ్యటానికి. ఇశ్రాయేలీలే దత్తపుత్రులని మనం అక్కడ ఆగిపోతే అవ్వదు. ఇప్పుడు మనమంతా లోకంలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తుని బట్టి మనమందరం దేవుని యేసుక్రీస్తుని బట్టి మనం దత్తపుత్రులుగా అవ్వటానికి ఇప్పుడు ఎవరికి లోబడుతున్నాడు ఆయన? ధర్మశాస్త్రానికే లోబడుతున్నాడు. చట్టానికి లోబడుతున్నాడు. చట్టానికి లోబడాలి మనం. దేవుని చట్టానికి మనం భయపడాలి. చట్టానికి భయపడుతున్నాడు. చట్టాన్ని కలిగించిన ఆయనే
కలిగి ఉన్నది ఏది? యేసు లేకుండా కలగలేని ఆయనే దేనికి లోబడుతున్నాడు? మళ్ళీ ధర్మశాస్త్రానికి లోబడుతున్నాడు. ఆలోచించేద్దామండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22, 23. నిర్గమకాండము 4వ అధ్యాయము 22, 23. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నేను ఆజ్ఞాపించుచున్నాను. నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు, నా జ్యేష్ఠుడు అంటున్నాడు. అంటే ఆ ఇశ్రాయేలు ఆ వంశాన్ని దేవుడు ఏమన్నాడు? దత్తపుత్రులు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు. విలువగా కాపాడుకుంటున్నాడు. కానీ న్యాయం చేశారా ఇశ్రాయేలు ప్రజలు? దేవునికి న్యాయం చేశారా? రాత్రి సహోదరుడు చెప్పింది మీరు విన్నారు. దేవుడికి న్యాయం చేశారా వాళ్ళు? నా జ్యేష్ఠులు, నా దత్తులు, నా వారు, నా సొత్తు, నా విలువ పెట్టి నా సొత్తు, నా ప్రజలు, నా ఇశ్రాయేలీలని దేవుడు ఎంతో గొప్పగా ఇశ్రాయేలు ప్రజల్ని గొప్పగా ఆశీర్వదింతే దేవుడికి లోబడ్డారండి? దేవుడికి లోబడ్డారా? దేవుడు చెప్పినట్టు విన్నారా? మోషే గారు దేవుడిచ్చిన ఆజ్ఞలు తీసుకొచ్చేటప్పటికి ఏ రూపం చేసేసారు? కిందకు వచ్చేటప్పటికి ఒక దూడ రూపాన్ని చేసేసారు. రమేషు పైకెళ్ళి దేవుడిది ఏదైనా పట్టుకొచ్చేటప్పటికి రమేష్ రూపాన్ని దూడ రూపం చేసేసి రమేష్ కుమారుడు మా నాన్న దూడ అన్నాడు అనుకోండి, రమేష్కి ఎలా ఉంటుంది? కోపం వస్తుందా? ఎద్దు రూపం చేసేయడానికి కోపం వద్దా లేదా? మా నాన్న ఎద్దు అంటే ఊరుకుంటాడా రమేష్? ఊరుకుంటాడా? సర్వోన్నతుణ్ణి, సర్వ సృష్టికర్తకి ఏ రూపం ఇచ్చారండి వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఒక ఎద్దు రూపం ఇచ్చారు. ఎంత కోప్పడి ఉంటాడండి, ఎంత బాధపడి ఉంటాడండి. మనం కూడా చాలామందిని ప్రేమిస్తూ ఉంటాం. ప్రేమించినప్పుడు నమ్మక ద్రోహం చేసినప్పుడు వాళ్ళు ఎన్నుబోటు పొడిచినప్పుడు ఎలా ఉంటుందండి? మనకి చాలా బాధగా ఉంటుంది. అయ్యో ఎంత పని చేసావు, నేను నిన్ను నమ్మానే, నువ్వు నాకు ఎలా చేసావేంటని మనం బాధపడిపోతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఏమైపోతాడు తెలుసండి? బాధపడిపోతున్నాడు. తనను పుట్టించిన పిల్లలమైన మనల్ని చూసి ఆయనకి కుదురలేదండి, ఆయనకి నెమ్మది లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన కునుకుగా నిద్రపోకుండా మనల్ని చూసుకోవాలని ఎంత మన కోసం ఎదురు చూస్తున్నా మనం ఆయన ఏం చేస్తున్నాం తెలుసండి? ఎంత లాలి పాట పాడినా, ఎంత చల్లగాలి పంపినా, ఎంత పిల్లగాలి పంపినా, ఎంత పైరుగాలి పంపినా, ఎన్ని ఋతువులు, ఎన్ని కార్యక్రమాలు మనకి ఇచ్చినా ఆయన ప్రేమను మనం ఏం చేయట్లేదు? మన పితరులు గుర్తించలేదు. ఈరోజు మనం కూడా ఏం చేయట్లేదు? ఆయన ప్రేమని ఆలోచించట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే చూడండి ఇర్మియా గారు ఏమని రాస్తున్నారో చూడండి. ఇర్మియా గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఏమని రాస్తున్నారో చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టెళ్ళకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించెదను. అంటే ఏం చేస్తున్నాడండి? కాపాడుకుంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుకుంటున్నాడు. కునుకగా నిద్రపోకుండా, పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నా పిల్లలు అని కాపాడుకుంటూ నడిపిస్తున్నానంటున్నాడు. ఆయన నడిపిస్తున్నాడంట. ఆ చదవండి అక్కడి నుంచి. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఇశ్రాయేలులకు నేను ఎవరిని అన్నాడు? నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా యెహోవా మాట వినుడి. జనులారా ప్రజలారా, నేను మీ తండ్రిని,
నా పిల్లలారా. చూడండి, ఓ తండ్రి ఏమంటున్నాడు చూడండి, 100 మందిని కన్న తండ్రి ఏమని పిలుచుకుంటున్నాడు? నా పిల్లలారా, నాకు 2 ఇడ్లీ కట్టండిరా, నాకు నా మొఖాన్ని ఏమివ్వండి, నాకు ఏదైనా చెయ్యండిరా అని ఎలాగా తండ్రి పరితపిస్తున్నాడు. దేవుడు కూడా, ఎంత పెట్టుబడి పెట్టిన దేవుడు కూడా, నా పిల్లలారా, నా ప్రజలారా, నా దత్తులారా, నా వంశవృక్షమా అని ఆయన ఏమంటున్నాడు? ఎవరు విన్నారండి ఆయన మాట? ఆయన మీ మీద ఎంత పిచ్చగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఎంత కాపాడుకుంటున్నాడు. ఎవరికండి ఆయన విలువ ఉంటా? బయటికి వెళ్ళిన తర్వాత, తల్లిదండ్రులు వదిలేసిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా ఉంటున్నారు తెలుసండి? అసలు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? భయంకరంగా ఉంటున్నారు. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల పరిస్థితి చూసి ఎంత గుండు పోటొచ్చి చచ్చిపోయిన తల్లిదండ్రులు ఉన్నారు. మీ తల్లిదండ్రులు మీ పిల్లలు చేసే ఈ పనులకి గుండు పోటొచ్చి చచ్చిపోయింది అనుకుంటున్నారు. కానీ గుండెనిచ్చిన దేవుడికి కూడా ఎలా ఉందో తెలుసండి? ఈరోజు నెమ్మదిగా ఉందనుకుంటున్నాడా? ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నారా? సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారా? హాయిగా ఉన్నాడు అనుకుంటున్నారా? కనుక ఆనందంగా లేడండి, సంతోషంగా లేడు, చాలా బాధలో ఉన్నాడు దేవుడు, చాలా బాధలో ఉన్నాడండి. అందుకే చూడండి, నిర్గమాకాండము 20 అధ్యాయము, నిర్గమాకాండము 20 అధ్యాయము 21, 22 వచనాలు. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో ఏం చేస్తున్నాను? మాట్లాడి తిని మీరు గ్రహించితిరి, మీరు నన్ను కొలుచుచు. అసలు ఏంటి మీరు నన్ను ఏమని వర్ణించాలి? అర్థం కాలేదండి, అర్థం కాలేదు. ఈరోజుకి సమాజానికి కన్న తండ్రి ప్రేమ అర్థం కాలేదండి. అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏంటనేది ఆలోచించట్లేదు. దేవుడు ఎలా ఉంటాడు అంటే నీలాగే ఉంటాడు. దేవుడికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే నీలాగే ఉంటాయని ఎవరు ఆలోచిస్తున్నారండి? 66 పుస్తకాల్లో ఏ తండ్రి రాసి ఇవ్వని ఈ స్వర్గలేఖను పరలోకమందున్న తండ్రి రాసిస్తే ఎవరండి ఆయన మనసును ఆలోచించేది? ఎవరు ఆలోచించట్లేదు. దైవ స్వరూపం ఎవరిలో ఉందంటే నీలోనే ఉన్నట్టుగా నువ్వు నీలో దైవ స్వరూపాన్ని నువ్వు చూపించాలి ఈ ప్రపంచానికి. దైవ స్వరూపాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూపించారంటే వాళ్ళు చూపించలేదు. ఈరోజు క్రైస్తవులు అన్నబడిన వారు కూడా ఏం చేయట్లేదు? చూపించట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, చూపించట్లేదు అంటానికి కారణం ఏంటంటే మనం చదువుకున్న పత్రికల్లో ఉంది కదా, మనం చదువుకున్న పత్రికలో ఎలా రాస్తున్నాడు. అందుకే చూడండి, యెషయా గ్రంథం 1 అధ్యాయం 1 వచనంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు చూడండి. లేచి వెళ్ళిపోతున్నాడు. ఆకాశం ఆలకించుము, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేనే వాళ్ళని పుట్టించిన వాడిని నేనే, వాళ్ళని పెంచేవాళ్ళని నేనే, వాళ్ళని పోషించేవాడిని నేనే, వాళ్ళని కాపాడేది నేనే. నేను పిల్లల్ని పెంచి వారిని ఏం చేశాను? గొప్పవారిగా చేశాను. ఒకడు డాక్టరు, ఒకడు కలెక్టరు, ఒకడు యాక్టరు, లోకంలో గొప్పవారిగా చేశాను. కానీ ఎవరైనా దేవా అంటున్నారా చూడండి. ఏ న్యూస్ మీడియాలోకి వెళ్ళినా దేవా, ఈ గాలిని మీరు చేశారు, ఈ నీరుని మీరు చేశారు, ఈ నింగిని మీరు చేశారు, నన్ను ఇదంతా అనుభవించడానికి కారణజన్ముడుగా మీరు పుట్టించారని ఎవరైనా దేవుని కోసం పిచ్చెక్కి బ్రతుకుతున్నారా అంటే లేదండి. ఒకడికి ఒక పిచ్చ, ఒకడికి ఒక పిచ్చ, మరొకడికి ఇంకో పిచ్చ, ఎన్ని పిచ్చలైనా ఉన్నాయి. కానీ దైవ ఆలోచన ఎవరికైనా ఉందా? దైవ ప్రణాళిక ఎవరికైనా ఉందా?
నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేశాను. నేను పిల్లలను పెంచి వారిని ఏం చేశాను? గొప్పవారిగా చేశాను. వారు ఏమయ్యారు తెలుసా? నేను పిల్లల్ని పెంచి వారిని ఏం చేశాను? గొప్పవారిగా చేశాను. గొప్పవాడు అయిన తర్వాత ఎవరికి లోబడి ఉండాలండి? గొప్పవాడు ఎవరికి లోబడాలి? గొప్పగా చేసిన దేవునికి, కన్న తండ్రికి ఏమవ్వాలి? లోబడాలి. ఎవరు లోబడుతున్నారు? అటు ఇశ్రాయేలీలు లోబడలేదు, ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వారు కూడా ఎవరికి లోబడతలేదు? దేవునికి లోబడతలేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకే చూడండి, ఇర్మియా రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఎలా సెలవిస్తున్నాడు? నా యందు ఏ దుర్నీతి చూచి, మీరు నా యందు ఏ దుర్నీతి చూశారు పిల్లలారా? నేను మిమ్మల్ని దత్తం చేసుకుంటాం, నేను రీజన్ కాదా? ఎంతోమంది జనాంగం ఉంటే వాళ్ళు నా మాట వింటలేదని మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంటాం, నేను తప్పు చేసిందా? నేను ఎక్కడ మీకు న్యాయం చేయలేదు. ఏది కావాలితే అది చేశాను. పగల మేఘస్తంభంగా ఉన్నాను, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాను. సముద్రాన్ని ఏం చేశాను? ఆరిన నేలగా చేశాను. ఏది కావాలంటే నేను అది మీకు దయచేశాను. ఎప్పుడు మీకు దూరంగా ఉన్నాను. మిమ్మల్ని కాపాడే నేను కునుకుగా నిద్రపోకుండా ఉంటే మీరు ఎవరి మాట వింటున్నారు తెలుసా? మీరు దుష్టుని మాట వింటున్నారు కదా. నేను ఎక్కడ మీకు తప్పు చేశాను? అలా 11 దాకా మీరు చదువుకుంటా వెళ్ళిపోతే ఆయన ఆవేదన మీరు తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. దేవుని ఆవేదన. ఒక తండ్రి పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లలు ఆయన మాట వినకుండా ఎవడో విరోధి మాట విని ఆ తండ్రి మీద ఎదురు తిరిగి రాని అంతు చూస్తాను అన్నాడు అనుకో, ఎలా ఉంటుందండి ఆ తండ్రికి? బాధగా ఉంటుంది. అయ్యో, నా పిల్లోడు నా విరోధి మాట విని నా మీద ఎదురు తిరిగాడు అని ఎంత బాధపడతాడు ప్రియమైన దేవుని వారలారా. అలా బాధపడుతున్నాడండి దేవుడు. బాధపడుతున్నాడు, బాధలో ఉన్నాడు మహానుభావుడు. మరి బాధలో ఉన్నప్పుడు ఎవరు రావాల్సి వచ్చింది ఈ భూమి మీదకి? ఆయన బాధను తీర్చడానికి, ఆయన కన్నీరు తుడవటానికి ఆయనకున్న ఒక విధానాన్ని దత్తపుత్రులుగా చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఇంత ఎన్నుపోటు పొడిచినప్పుడు ఎవరు రావాల్సి వచ్చింది తెలుసండి? పరలోక వైభవాన్ని విడిచి భూమి మీదకి మనల్ని దత్తపుత్రులుగా చేయటానికి ఎవరు రావాల్సి వచ్చింది? అదే రాస్తున్నాడు రోమిలికి రాసిన పత్రికలో. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వారివి ఇచ్చాడు. ఇప్పుడు మనకెవరి ద్వారా వచ్చిందంటే, యేసుక్రీస్తు ద్వారా మనం దత్తపుత్రులుగా పిలువబడ్డాం. వాళ్ళకి ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేశారు ప్రియమైన దేవుని వారలారా? వాళ్ళకి ఇచ్చిన అర్హత, వారికి ఇచ్చిన యోగ్యత, వారికి ఇచ్చిన భాగ్యం, వారికి దేవుడిచ్చిన అధికారాన్ని వాళ్ళు వినియోగించుకోలేకపోవడం బట్టి అన్యజనులమైన మనకి ఏ భాగ్యం ఇచ్చాడు? గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము ఇప్పుడు ఏమైపోయింది? ఇక వాళ్ళకి ఇచ్చాడు, తీసేసాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసేసాడు? ఇక వీళ్ళ వేస్ట్ అనుకున్నాడు. అందుకు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఇంకా వీళ్ళతో పెట్టుకుంటే అవదు మనకని ఎవరిని పంపేయడు మన కోసం? తన ముద్దు కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఎక్కడి నుంచి పంపాడండి? పరలోకం నుండి తన దగ్గర నుంచి పంపించాడు. తన కుమారుణ్ణి పంపెను.
ఆయన స్త్రీయందు పుట్టి, ఆయన స్త్రీయందు పుట్టి మనం ఏమైపోవాలనుకుంటున్నాడు ఆయన? ఏమండి, మనం అన్యులు ఒకప్పుడు, మనం అన్యులు ఇప్పుడు ఏమైపోయాం? అన్యులు ఒకప్పుడు, ఇప్పుడు ఏమైపోయాం తెలుసా? ధన్యులం అయిపోయాం. ఒకప్పుడు దూరస్తులం, ఇప్పుడు ఏమైపోయాం? సమీపస్తులం అయిపోయాం. ఒకప్పుడు పనికిరాని సరుకు మనం, కానీ యేసుక్రీస్తుని బట్టి మనం ఏమైపోయాం? భాగ్యవంతులం అయిపోయాం, జ్ఞానులు అయిపోయాం. మన ప్రభు జ్ఞాని కనుక, ఆ జ్ఞానం మనకు వచ్చింది కనుక, తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వెళ్ళారు కనుక మన దేశానికి ఏమొచ్చేసిందండి? జ్ఞానం వచ్చేసింది. మహాత్ములు పుట్టిన ఈ దేశంలో మనం పుట్టడం, మనకి మహాజ్ఞానం యేసుక్రీస్తుని బట్టి దొరకటం ఎంత భాగ్యం ప్రియమైన దేవుని వారలారా. ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఈ విలువైన ఈ అర్హతని మనం ఏం చేయకూడదు? పొందుకున్న మనం కాపాడుకోవాలి. ఎప్పుడు వరకు కాపాడుకోవాలి? ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? కునుకగా నిద్రపోగా కాపాడుతున్నాడు. నువ్వు నీకిచ్చిన ఈ రక్షణని నువ్వు ఎలా కాపాడుకోవాలి? గట్టిగా కాపాడుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఇక ఎవరు సోది మాటలు, ఎవరు కలబొల్లి మాటలు మనం వినకూడదు. గట్టిగా పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? గట్టిగా ఈ లేఖనాన్ని, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. 66 పుస్తకాలతో దేవుడు రాసిచ్చిన ఈ గ్రంథాన్ని, 66 పుస్తకాలతో, ఏ కల్పిత గ్రంథాలు మనకి ఇంకొద్దు. 66 పుస్తకాల్లో దేవుడు రాసిచ్చిన దైవ గ్రంథాన్ని దివారాత్రులు కూడా మీరు ఏం చేయాలి తెలుసా? తల కిందెట్టి పడుకుంటాం కాదు, దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. మనం ఎలా దత్తపుత్రులం అయ్యాలో తెలుసుకోవాలి. మనం తండ్రికి ఎలా పిల్లలం అవుతామో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇన్ని అర్హతలు మనకి ఇచ్చాడని మనం ఆలోచించాలి లేఖనాన్ని ప్రియమైన దేవుని వారలారా. అందుకే చూడండి, ఏపీసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు చూడండి ప్రియమైన దేవుని వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎందుకు అనుగ్రహించాడు? మనం దత్తపుత్రులం అయిపోయాం కనుక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకేం చేశాడు? ఆయన అనుగ్రహించను. ఆత్మజ్ఞానం ఇది అంటాం, దైవ జ్ఞానం. జ్ఞానులం మనం. ఎవరైతే చెప్తే అలాగే గుడ్డె చేలో పడ్డట్టు పడకూడదు మనం. జ్ఞానము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. చదవండి ఇంకా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా, తన ప్రియుడెవరు? బాగా ఆలోచించాలి ఇక్కడ మీరు. తన ప్రియుని యందు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందించుచున్నాను. తన ప్రియుని యందు మనకేమిచ్చాడంటే ఇది ఉచితముగా ఇచ్చాడు. ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగుటకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించడానికే మనల్ని ముందుగా ఎప్పుడు సత్యమ్మ గారు వద్దనుకుంది నన్ను పొట్ట మీద టపా కొట్టేసుకునేదంటే ఇప్పుడు ఎందుకు ఈడని. చచ్చిపోయినా పుట్టిపోని నడుస్తూ ఉంటే మా రాజక్క పెడేళ్ళు తన్నేసింది ఉయ్యాల్లో వచ్చి. చంపేస్తాను కదా శత్రువు. ఇంకా ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఆపదలు అయినా బ్రతికించేస్తున్నాడంటే ఎవరి కోసం బ్రతుకుతున్నాను నేను? నా కోసమా, దేవుడి కోసమా? అప్పుడే మళ్ళీ మొన్న పెట్టాడు, మళ్ళీ 3 రోజుల మీటింగ్ అంట. పెట్టాలా వద్దా? చచ్చిపోతే ఏముంది?
ఓ 2 ఏటపోతులు వేస్తారు, 3 ఏటపోతులు వేస్తారు, అంతే. ఆమె పాస్టర్ గారి పని అయిపోయింది. ఓ బొమ్మ పెట్టేస్తారు. చచ్చిపోకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు ఎవరికి న్యాయం చేయలేడు? చెయ్యాలవుతా. అందుకే మీ మూట వద్దు, మీరు ఏమొద్దు, మీరు వచ్చి కూర్చోండి. వాక్యం ఎవరు నేర్పుతున్నారు? సబ్జెక్టు సంచలనమైన సబ్జెక్ట్. అసలు ఎంతవరకు కనీమిని ఎరగిన సబ్జెక్టులు ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. చెప్పాలా వద్దా? చెప్పించాలా వద్దా? అర్థమవుతుందండి. కనుక దేవుని కోసం మనం పుట్టాం. మన తల్లి కోసం కాదు పుడతాం, మన తండ్రి కోసం కాదు, లోకం కోసం కాదు, దేశం కోసం కాదు, దేనికోసం? దేశ ద్వారకుడు అంటాడు. దేశానికి ఏం చేయగలదు నువ్వు? కనిపించే నీ సోదరుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. కనిపించే నీ సోదరుని ప్రేమించలేని నీవు కనిపించలేని దేవుణ్ణి ఏం ప్రేమించగలదు? వాడు బాధలో ఉన్నాడు, నువ్వేం చేయాలండి? ఏమన్నా ఎందుకు నిద్రపోతున్నా? వాడు బాధలో ఉన్నాడు, నువ్వేం చేయాలి? నిద్రపోయి ఇది సంచలనం. ఇది ఎవరి బోధ? ఇది అక్కడి నుంచి చదవండి బ్రదర్. యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించడానికి, యేసుక్రీస్తు ద్వారా నువ్వు నీకు దేవుడు తండ్రి ఎలా అయ్యాడంటే, నీ దేవుడు తండ్రి ఎలా అయ్యాడు రా అబ్బాయి అన్నాడు అనుకో, ఎవరిని బట్టి తండ్రి అయ్యాడు నీకు? యేసుక్రీస్తు ద్వారా దేవుడు తండ్రి ఎలా అవుతాడంటే, ఆయన రక్తం వలన. అర్థమవుతుందండి? బాగా ఆలోచించాలి. ఆయన ప్రాణం పెట్టడం వలన, ఆయన నీకోసం సర్వాన్ని కోల్పోవటం వలన. నీ అడ్రస్ ఏదో అడ్రస్, కానీ నీ అడ్రస్ అక్కడ తీసేసి నువ్వు దత్తపుత్రుడిగా యేసుక్రీస్తు ద్వారా దత్తత అయ్యావు. ఎవరికే దత్తత అయ్యావు? దేవునికి దత్తపుత్రుడిగా స్వీకరించున్నాడు. నువ్వెవరి పుత్రుడు అంటే దేవుని పుత్రుడు, దైవపుత్రుడు. బాలకృష్ణ, మీ నాన్నగారు ఎక్కడున్నారంటే, మా నాన్నగారు ఎక్కడున్నారని చెప్పాలి నువ్వు. పైనున్నాడు, పరలోకంలో ఉన్నాడు మా నాన్న. ఎలా అయ్యాడు నీకు నాన్న అంటే, యేసుక్రీస్తు ద్వారా నాకు తండ్రి అయ్యాడు. నేను దత్తుణ్ణయ్యాను. ఎవరికి దత్తుణ్ణయ్యాను? దేవునికి దత్తుపుత్రుణ్ణి అయిపోయాను. నువ్వు పుత్రుడు అయ్యావా? నువ్వు ఇంకా ఈడి పుత్రుడిగా తిరుగుతున్నావా? దుష్టపుత్రుడిగా తిరుగుతున్నావా? ఇంకా సాడీల పుత్రులుగా తిరుగుతున్నావా? ఇంకా గోతులు తీసే పుత్రుడిగా తిరుగుతున్నావా? నన్ను అంటాడా అన్నట్టు తిరుగుతున్నావా? నిన్నేమంటారు? ఎవరిని ఏమన్నాడు? ఎవరంటున్నారు? ఆయనే సరిచేస్తున్నాడు. నేను సరి చేసుకోవాలి, మనమంతా సరి చేసుకోవాలి. అద్దం ముందు నిలబడి. యేసుక్రీస్తు ద్వారా మనం ఏమైపోయాం? దేవునికి కుమారులము, కుమార్తెలం అయిపోయాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23, 24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనుల్లో నుండి కూడా ఆయన మనల్ని పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము. యూదుల్ని పిలిచాడా? యూదుల్ని పిలుచుకుంటున్నాడా యేసుప్రభు? యూదులకు కదా, యూదులతో పాటు అన్యజనులు మనం. లేదండి యూదులకి అండి యేసుప్రభు, మనకు కాదు. నో, నీకు తెలియదు, చరిత్ర తెలియదు నీకు, సబ్జెక్ట్ తెలదు నీకు. సబ్జెక్ట్ తెలాలి. ఏదో బతుకుతున్నావంటే బతికేస్తున్నావంటే కాదు, నీకు జ్ఞానం తెలియాలి. మాట్లాడుతున్నావంటే రీజన్ తెలాలి మాట్లాడటానికి. అక్కడ ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలే మాట్లాడాలి, కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. దొరికిపోతాం. కాలు జారినా తీసుకోవచ్చు, కానీ నోరు జారితే
తీసుకోలేం. కనుక రీజన్ అంత రీజను బైబిల్ సమాధానం. బైబిల్ అంతా రీజను. ఈ ఒడ్డోడినోడు అసలు ఆడు ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఆడే అసలు ఏంటో తెలియదు. మా అమ్మ చెప్పింది, ఏమని చెప్పింది, ఒరే ఒరే నాన్న కుమారుడా, మీ నాన్న ఇడుగు అని చూపించింది. ఎవరిని చూపించింది? మా పుల్లయ్య గారిని చూపించింది. ఈడు మా నాన్న అన్నాను అనుకో, నా బతుకంతా ఏమైపోతే బస్ స్టాండ్ అయిపోద్ది. అమ్మ చెప్పింది, ఏం చేయాలి నేను? నమ్మాలి. ఒరే ఈడరా మీ నాన్న అని చెప్పింది, ఏం చేయాలి నేను? నమ్మాలి. యేసు చెప్పాడు పరలోకమందున్నాడు తండ్రి అని, నమ్మాలా వద్దా? అమ్మ చెప్పిన మాట వినకపోతే నువ్వేమైపోతావు? నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. అమ్మ మాట నువ్వు వినాలి. సమాజంలో నువ్వు ఒక తల్లికి ఒక తండ్రికి ఒక విధానం ఒక ప్రాసెస్లో వెళ్ళాలి అంటే అమ్మ మాట నువ్వు వినాలి. అమ్మ మాట వినకుండా అనుమానించావనుకో నీ బ్రతుకంతా బస్ స్టాండే. అలాగే ఈ లోకంలోంచి పరలోకం వెళ్ళాలి అంటే యేసు మాట వినాలి. ఆ యేసు ప్రభు చెబుతున్నాడు, నిన్ను దత్తపుత్రుడిగా చేస్తానురా బాబు, నేను ఇందుండి నేను అది ఇది అని కథలు చెప్పకు. నువ్వు యేసుక్రీస్తు ద్వారా నువ్వు దత్తపుత్రుడిగా అవుతావు. నీకు ఎవరు తండ్రి అవుతారు తెలుసా? నా ద్వారా పరలోకమందున్న తండ్రి నీకు కూడా తండ్రి అవుతాడు రా అని చెప్పాడు. నా అడ్రస్ ఏంటో చెప్పమ్మా, ఎందుగా పెచ్చ ఆలోచనలు? నీ అడ్రస్ ప్రభు చెప్పాడు కదా. మన అడ్రస్ ప్రభువుకి తప్ప ఎవరికే తెలీదు. మన పూర్తి అడ్రస్ తెలిసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఆలోచించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 23, 24. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములొందిన మనము కూడా దత్తపుత్రత్వ కొరకు అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము ఏం చేస్తున్నాం అంటున్నాడు? మూలుగుచున్నాం. నిజమేనంటావా? దేవుడు నాకు తండ్రి అవుతాడా? దేవుడు నన్ను దత్తం చేసుకుంటాడా? దేవుడు నన్ను స్వీకరిస్తాడా? దేవుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను దత్తం చేసుకుంటాడా? దేవుడికి నేను దత్తపుత్రుని అవుతానా అని ఏముందంట మనకి? మూలుగంట. మూలుగుతున్నారా లేదా? మూలగాల మరి చాలా క్రిటికల్ అండి. అలా మూలుగుతూ మళ్ళీ చదువున్నాను ఆ మాటలు ఎంత బాగుంటాయి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 23, 24. ఆత్మజ్ఞానం దైవజ్ఞానం. ఇది ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు. మన దేహము మంచిది కాదు ఇది. ఈ దేహాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? మంచిగా చేసుకోవాలి. నా దేహం మంచిది కాదు, నా కాలు మంచిది కాదు, నా చెయ్యి మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు అంటే కాదు. దీన్ని ఏం చేసుకోవాలి? విమోచించుకుంటూ ఉండాలి, బాగు చేసుకుంటూ ఉండాలి. మంచిది కదండి అలాగా. అర్థమవుతుందండి? నా భార్య మంచిది కదా అనకూడదు. నా భర్త మంచోడు కాదు, మంచోడు కాదు, మంచిది కాదు. కానీ నువ్వేం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఇలా రీజన్గా వచ్చి మన దేహం మంచిది కాదు అనుకోకూడదు. ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఏం చేసుకోవాలి? మనం మార్చుకోవాలి, పవిత్రంగా మార్చుకోవాలి, చూపు మార్చుకోవాలి, నడక మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. దీన్ని సరిగా చేసుకోవాలి, మన కంట్రోల్లోనికి తెచ్చుకోవాలి. చూడు అంటుంది అనుకో, అయ్యి బాబోయ్ దేవుడు చూస్తున్నాడు, వద్దు అని ఏం చేయాలి? దీన్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఆలోచనలు, తలంపులు, ఊహలు ఇలాగ యేసుప్రభు వెళ్ళిన విధానంలోకి వచ్చేసాం అనుకో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏమైపోతాం? మనం దత్తపుత్రులుగా అయిపోతాం. ఎవరికి దత్తపుత్రులం అయిపోతాం? దేవునికి
తండ్రికి వారసులం అయిపోతాం. దత్తపుత్రులం అయిపోయాం అనుకో, భూ సంబంధమైన ఆస్తి, పర సంబంధమైన ఆస్తి ఎవరిది అయిపోద్దండి? మంది అయిపోద్దా లేదా? ఇప్పుడు దూత కణములన్నీ మిమ్మల్ని కాపాడటానికి తిరగాల వద్దా? ఓ రాజుగారికి దత్తం అయిపోయాం అనుకో, ఇప్పుడు సెక్యూరిటీ అంతా ఎవరి చుట్టూరు తిరుగుద్ది? రాజుగారి దత్తుడు వస్తున్నాడు, రాజుగారి దత్తుడు వస్తున్నాడు, ఏ జాగ్రత్త, ఆయనకి ఏం కావాలో చూసుకోండి అని సెక్యూరిటీ అంతా కూడా ఈ దత్తుడి చుట్టూరు తిరుగుతుందా తిరగదా? చెప్పరండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకాలను కలిగించిన దేవుడికే మనం దత్తులం అయిపోయాం అనుకో, మనకి నెట్వర్క్ ఎంత ఉంటుంది తెలుసా? మన నెట్వర్క్ ఎంత? ఇది దేవుడి నెట్వర్క్ ఎంత ఉంటుంది తెలుసా? డోరు కాడో దేవదూత ఉంటుంది, ఇంటి చుట్టూరు ఒక అగ్ని ప్రాకారం ఉంటుంది. అసలు నీ నెట్వర్క్ అసలు ఎవడికి అర్థం అవ్వదు. అసలు ఎవడైనా నిన్ను టచ్ చేయటానికి కూడా అసలు ఎవరికి కూడా అంతే కంగారు వచ్చేది, అక్కడ దాకా వస్తాడు. అయ్యి బాబు ఇక్కడ ఏదో ఉంది అన్నట్టుగా ఉంటుంది. అంత ఉంటుంది అన్నమాట. దేవునిలో నువ్వు ఉన్నావు అనుకో, కరెక్ట్గా దేవునిలో నువ్వు నిజంగా దత్తుడిగా ఉన్నావు అనుకో, దేవుని నెట్వర్క్ ఎంత ఉంటుందో తెలుసా నీతో? అందుకే ఈ టైటిల్, నిన్ను కాపాడువాడు కునుకుడు. రమేష్, అర్థమవుతుందా? సబ్జెక్ట్ అది. దేవుడి నెట్వర్క్ ఉందనుకో, నువ్వు కునికినా, నువ్వు నిద్రపోయినా ఎవరు కొనకరా? నేను బండి తోలుతా, మీటింగ్లు ఎట్టేటప్పుడు ఎదరిదాకా చూసి ఆ ఎదరిదాకా ఒక కునికేద్దామని నిద్రపోతా బండి తోలేవాడిని. మొన్న ఊడిపోయినా, నేను నిద్రపోతున్నాను, బండి రోడ్డు మీద వెళ్తుంది, లారీలు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ నన్ను కాపాడేవాడు ఏమీ లేదు. నేను ఎలర్ట్గా ఉన్నా, వచ్చి ఓడి నిద్రపోతా వచ్చి కొట్టేయడు అనుకో, ఉంటాను భూమి మీద. అదన్నమాట సబ్జెక్ట్ అంటే. నిన్ను కాపాడువాడు కునుకుడు. ఎప్పుడు కాపాడతాడు? నువ్వు కండిషన్తో ఉన్నప్పుడు, నువ్వు రూల్గా ఉన్నప్పుడు, నువ్వు ఆయన దత్తుడుగా అయిపోయినప్పుడు, నువ్వు ఆయనకు లోబడి ఆయన ఏమనుకుంటే అది నువ్వు చేసినప్పుడు, దావీదు చేసినట్టుగా, మన పితరుడు అబ్రహాము చేసినట్టుగా, అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా, అబ్రహాము చేసినట్టుగా. తర్వాత ఎవరున్నారు? ఇస్సాకు, ఇంకా వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పినట్టుగా. అలాగే అందులో ఎవరున్నారు? యోబు గారు కూడా ఉన్నారు. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవునికి దత్తులైపోయి, దేవునికి దాసులైపోయి, దేవుని కోసం దత్తపుత్రులుగా బ్రతికారు. దేవుడు కాపాడాడా లేదా? పౌలు గారిని ఇంక చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోతే దేవుడు కాపాడాడా లేదా? చచ్చిపోయాడా పౌలు గారు? నిన్ను కాపాడువాడు కునుకుడు. పగల ఎండ దెబ్బ అయినను, రాత్రి ఎన్నిల దెబ్బ అయినను, ఏ అపాయం, ఈడు అయిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు పౌలు గారిని. చచ్చిపోయాడా? కునుకుడు నెట్వర్క్లో ఉన్నాడు. యోహాను పద్మస్ దీవులో వేయటానికి నూనెలో ఏపేశారు యోహాను గారిని. చచ్చిపోయాడు యోహాను గారు. ఇంకేటి చచ్చిపోతలేదని అక్కడే పంపేశారు, దీవులోనికి పంపేశారు, పద్మస్ దీవులోనికి. పద్మస్ దీవులో రాస్తున్నాడు ప్రకటన, నిన్ను కాపాడువాడు కునుకుడు. అర్థమవుతుందండి? సబ్జెక్ట్ అర్థమవుతుందా? రేపు ముగింపు ఏం చెప్తాడు? సమస్త మహిమ ఎవరికి ఇద్దాం? దేవునికి. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకోనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు, శక్తి సంపన్నుడు, మా రక్షకుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.